Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అనంతపురం జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ శ్రేణులు వెడుతున్న బస్సుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. కురుగుంట వద్ద బస్సు అద్దాలు పగలగొట్టారు వైసీపీ కార్యకర్తలు. ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమానికి వెళ్తున్నారు కళ్యాణదుర్గం టీడీపీ కార్యకర్తలు. బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు వైసీపీ శ్రేణులు. ఈ ఘటనపై పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు టీడీపీ కార్యకర్తలు. అక్కడ ఒకంత టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పాలి. తీవ్ర ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. మాపై అమానుషంగా దాడి చేశారని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. ఎస్ రసూల్, దాడికి సంబంధించినటువంటి విజువల్స్ను కూడా మనం చూస్తున్నాం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. ఏంటి ఘటనకు సంబంధించి అప్డేట్స్, ఏం చెప్తున్నారు టీడీపీ నేతలు? ఈరోజు పెద్ద ఎత్తున ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది. సో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు పరచడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేటువంటి విధంగా కూటమి పాలన వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అనేటువంటి స్లోగన్ తో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా వెన్నుపోటుకు 2 అనేటువంటి విధంగా కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలతో ఆందోళన చేపట్టారు. ఇలాంటి సందర్భంలోనే రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే తుగ్గర్తి ప్రకాష్ రెడ్డి కూడా తన శ్రేణులకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే ఆందోళనకు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ క్రమంలో కురుగుంట ప్రాంతం నుంచి అనంతపురం రూరల్ ప్రాంతంలో ఏదైతే ఆందోళన చేపట్టారో ర్యాలీ వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అనేటువంటి కార్యక్రమం సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాలు వాళ్ళు అదేవిధంగా ర్యాలీగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు అంతా చేరుకుంటున్నటువంటి నేపథ్యంలోనే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనంతపురం ప్రాంతంలో ఏదైతే సరుకు సంబంధించి ఉందో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో అవగాహన కార్యక్రమంలో పాల్గొనేందుకు కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా అనంతపురం రూరల్ పరిధిలోని ఒక ప్రైవేట్ కళాశాల వద్ద అక్కడ చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు. అదే సందర్భంలో అటువైపు వస్తుంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్తున్నటువంటి బస్సులో ఉన్నటువంటి వారు కొంత కేకలు వేశారు, లేకపోతే రీళ్లు చూపించారు అనేటువంటి విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఆందోళన తరలి వెళ్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా ఆ బస్సులో ఉన్నటువంటి వారిపైన ఒక ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తారు. ఈ క్రమంలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడమే కాకుండా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మమ్మల్ని బెదిరిస్తున్నారు అనేటువంటి విధంగా ఒక్కసారిగా ఆ బస్సులంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడ ఆ బస్సులు ఆపారు. అదేవిధంగా ఏ విధంగా బెదిరిస్తారు అనేటువంటి విధంగా కూడా వారు బెదిరిస్తున్నారు అనేటువంటి విధంగా కూడా ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఒకరిపైన ఒకరు తీవ్రమైనటువంటి విధంగా బెదిరింపు చర్యలు దిగారు అనేటువంటి విధంగా కూడా అక్కడ తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆగ్రహావేశాలకు గురైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కొంతమంది బస్సులో ఉన్నటువంటి వారిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ అయితే వారు వెంట తెచ్చుకున్నటువంటి కర్రతో బస్సు అద్దాలని కూడా ధ్వంసం చేసినట్టు కూడా అక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారి నేతలకు కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వారందరూ కూడా సమాచారం ఇవ్వడంతో వెంటనే అమిలినేని సురేంద్రబాబుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు సంబంధించినటువంటి నేతలు ధర్మచేత అక్కడికి చేరుకున్నాడు. ఏం జరిగింది అనేటువంటి విషయాలపైన కూడా అంతా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అంతలోనే అనంతపురం రూరల్కి సంబంధించినటువంటి సిఐ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అసలు వాస్తవాలు ఏంటి, ఏం జరిగింది అనేటువంటి విషయంలో కూడా పోలీసులు సిఐ కూడా ఆరా తీసినటువంటి పరిస్థితి. మొత్తం పైన కొంత ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ చోటు చేసుకుంది. ఎందుకంటే ఒకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు అంతా కూడా వెన్నుపోటు
కూటమి పాలనకు 2 సంవత్సరాలు, అదేవిధంగానే 2 సంవత్సరాల్లో వెన్నుపెట్టు వచ్చారు అనేటువంటి విధంగా ఏదైతే పిలిపిస్తారో ఆ కార్యక్రమానికి వెళ్తున్నటువంటి ఆ నేపథ్యంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అడ్డగా వెళ్ళడం, అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో అక్కడ బస్సు వచ్చినటువంటి అనుకోని ఒక ఉద్రిక్తమైనటువంటి సంఘటన మాత్రం అక్కడ జరిగింది. ఒకరికొకరు బెదిరింపు చర్యలకు దిగారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కొంతమంది ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్తున్నారో ఒక ప్రైవేట్ వాహనంలో వెళ్తున్నా బస్సు యొక్క అద్దాలను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. మొత్తం మీద అనంతపురం జిల్లాలో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. టీడీపీ శ్రేణులు వెళ్తున్నటువంటి బస్సుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసినటువంటి ఘటన. కురుగుంట వద్ద బస్సు అద్దాలు పగలగొట్టారు వైసీపీ కార్యకర్తలు. ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమానికి వెళ్తున్నటువంటి కళ్యాణదుర్గం టీడీపీ కార్యకర్తల మీద, అంటే వారు వెళ్తున్నటువంటి బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు వైసీపీ శ్రేణులు. ఈ ఘటనపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు టీడీపీ కార్యకర్తలు.